మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము చక్కగా చైత్ర మాసం మొత్తం ప్రతిరోజు ఏమేం చేయాలనేవి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే మనకు ఈ వీడియోలో తెలుసుకున్నాం మరి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడానికి అమావాస్యలోపు ఎలా మనం రెడీగా ఉండాలి అనేది. అయితే మరి ఈ వీడియోలో మనము అమావాస్య యొక్క ప్రత్యేకతను తెలుసు. కాకపోతే ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ చైత్ర మాసంలో వచ్చిన ఈ అమావాస్యకి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి చక్కగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చైత్ర బహుళ అమావాస్య అంటే ఈ చైత్ర మాసంలో చివరి రోజు అమావాస్య అండి. ఇది కృష్ణపక్షంలో ఆఖరి రోజు, అంటే నెక్స్ట్ తెల్లవారు నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో వచ్చే అమావాస్యకి మామూలుగా అమావాస్య అంటే పితృదేవతలు అది దేవతలుగా ఉంటారు అమావాస్య రోజు. కాబట్టి దాన ధర్మాలు చేయడము, పితృతర్పణాలు వదలడము అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు అమావాస్య, దీపావళి అమావాస్య లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదండి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అయితే మరి ఇలాంటి విశేషాలన్నీ కూడా మనము ఒకటి తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు అమావాస్య అంటే పూర్వీకులకు, పితృదేవతలకు స్మరించుకునే రోజు. అయితే ఎవరు చనిపోయినా కూడా ప్రతి అమావాస్య రోజు పెద్దలను తలుచుకోవాలట. మన ఇంట్లో చనిపోయిన పెద్దవారి ఫోటోలు కనుక ఉంటే వాటిని తుడవాలి, తుడిచి శుభ్రపరచాలి. అందుకే ఆల్రెడీ శుభ్రం చేసుకోవాలని చెప్పాను నేను. అయితే ఆ రోజు కూడా కాస్త మనము ఆ ఫోటోను తుడిచి ఏవైనా పూల దండలు వేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఇళ్ళల్లో, అట్లా పూల దండ వేయడమో, ఏదైనా బొట్టు పెట్టడమో, గంధం పెట్టడమో ఇట్లాంటివి ఏవైనా చేసి, అంటే వారిని మనం స్మరించుకోవాలి ఈరోజు తప్పకుండా. అదేవిధంగా ఉదయం పూట మనము తర్పణాలు వదలాలి, జల తర్పణాలు. కొంతమంది నువ్వులతో తర్పణం వదలమంటే మనము వేరేలాగా భావిస్తారు, భయపడతారు. కాబట్టి నువ్వులతోని మనము వదలకున్నా జల తర్పణాలు వదలాలి. మనం ఎలా తర్పణాలు వదిలేటప్పుడు, పితృదేవతలకు తర్పణం వదిలేటప్పుడు ఏం చేస్తామంటే ఈ చూపుడు వేలు, పెద్ద వేలు మధ్య నుండి నీటిని వదులుతాం అన్నమాట. అయితే మన పూర్వీకులు ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలిసినంత వరకు వాళ్ళ పేర్లు స్మరించుకొని వాళ్ళందరికీ తర్పణాలు వదలాలి. అదేవిధంగా మనకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ వంశంలో ఉన్న పితృదేవతలు అందరికీ అని మనము చెప్పుకుని చక్కగా తర్పణాలు వదిలి నమస్కరించుకోవాలన్నమాట. అయితే ఈరోజు మరి 12 గంటల టైంలోనటండి ఎక్కువ మటుకు మనము మధ్యాహ్నం పూట పితృదేవతలకు సమర్పిస్తాం. కాబట్టి అమావాస్య రోజు మనము ఏ వంట చేసినా ఏది చేసినా కూడా కొంత ప్రసాదంగా పక్కకు తీసిపెట్టి గోమాతకు తినిపించాలి. ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళకు పెట్టాలి. పెట్టిన తర్వాతనే మనము తీసుకోవాలన్నమాట. అయితే ఏం చేస్తారంటే మరి ఆ టైంకి ఎవరు రాలేదనుకోండి, జంతువులు వచ్చినా సరే మనం ఒక విస్తర్లను ఒక దాంట్లో కొంత తీసి పెట్టి మనము నమస్కరించుకొని మనం భోజనం చేస్తాం. అయితే ఆవు కానీ కుక్క కానీ మన ఇంటికి ఆ టైంలో వస్తే పెట్టేయండి. ఒకవేళ మనము ఆ టైంకు రాకుంటే ఏం చేయాలి, తీసి పక్కకు పెట్టి అది వచ్చినప్పుడు ఇవ్వాలి. లేదు అంటే మనమైనా ఎవరన్నా బిచ్చగాళ్ళు ఎవరైనా ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకైనా ఇచ్చేసి వస్తే సరిపోతుంది. కానీ అమావాస్య రోజు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందాం.
మనకు చెప్తుంటారు కదండి. ఇప్పుడు ఎక్కువ మటు కొంతమంది అయితే పితృదేవతల ఆస్తులు అనుభవిస్తూనే జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం పనులు కూడా చేయరండి. వాళ్ళకు నాటి నుండి వచ్చిన ఆస్తిపాస్తులతోనే వీళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. మరి అదంతా చేస్తారు, కానీ వాళ్ళని తలుచుకోవట్లేదు. ఇప్పుడు నీ వస్తువులన్నీ నేను వాడుకుని నీ గురించి మాట్లాడకుండా, నీతోని మాట్లాడకుండా ఉన్నాననుకోండి, నీకేమనిపిస్తుంది? కోపం వస్తుందా రాదా? ఇది కూడా అంతే. మరి వాళ్ళు కష్టపడి సంపాదించింది మనకు వదిలిపెట్టి పోతున్నారు. మనకి జన్మ ఇచ్చారండి, మాకేం ఆస్తిపాస్తులు ఇవ్వలేదు. నువ్వు పుట్టడానికైతే మీ తల్లిదండ్రులు కారణం, మీ తల్లిదండ్రులు జన్మించడానికి మీ తాతలు, అంతే కదండి. కాబట్టి అట్లా ఆలోచించవద్దు. మన వంశంలో ఉన్న పెద్దవారిని మనం స్మరించుకోవడం మన కర్తవ్యం. అందుకే పితృ రుణం అంటారు దీన్ని. కాబట్టి మనము తప్పకుండా కనీసము ఏదైనా విశేషంగా ఉన్న రోజైనా మనం తలుచుకుని వాళ్ళ గురించి ఏదైనా అన్నదానం చేసుకోవాలి, వస్త్రదానం చేసుకోవాలి. లేదు అంటే మనకు చేతనైతే మన పండ్లు ఎవరికైనా దానం చేస్తే వాళ్ళని తలుచుకుని వాళ్ళ పేరు మీద అది మనకు క్షేమకరము. మన ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో అసలు ఏ పనులు కావండి. వాళ్ళు ఏది చేద్దామన్నా కూడా రేపు చేస్తానే, ఎల్లుండి చేస్తానే, ఇట్లా టైంపాస్ చేస్తుంటారు. అసలు చేసినా కావు, అట్లాంటిది చేయకపోతే ఎట్లయితాయి? అంటే అది ఎందుకు కలుగుతుంది అంటే ఆ మనసు మీద నియంత్రణ అనేది లేకుండా మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనకు ఈ విధమైన కొన్ని దోషాలు ఉండడం వల్ల మనకు ఆలోచన రాదు పనులు చేయడానికి. అది అట్లా మనము ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఏమో కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా తింటూ కూర్చుంటే. మరి మనం కూడా పుట్టినందుకు కొంత సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి ఏ పని చేసినా అవ్వట్లేదు, ఏ పని చేసినా అవ్వట్లేదు అంటే ఎందుకు కాదు అంటే ఇటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనము సంతృప్తి ఎందేటట్టు చేస్తామో వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళ వల్ల మనకు అన్నీ మంచి శుభాలు జరుగుతాయి. కాబట్టి దాన ధర్మాలు చేయాలి. ఇదండి మరి మనం చేయాల్సింది. ఆహారము, గోదానము, బ్రాహ్మలకు స్వయం పాకం ఇవ్వడము, వస్త్రదానం చేయడము, గొడుగు, చెప్పులు, ఇటువంటి ఏవైనా దానం చేయచ్చు. అయితే బ్రాహ్మలకు దానం చేసినప్పుడు మనము పుణ్యం కోసం చేస్తాము, మన దోషాలు తొలగించుకోవడానికి చేస్తాము. పేదవాళ్లకు చేసినప్పుడేమో మనము పుణ్యం కోసం చేస్తాం. అలా కాబట్టి మనము నువ్వులు, బెల్లము ఇట్లాంటివన్నీ కూడా మనము దానం చేయొచ్చు అన్నమాట. తినే పదార్థాలు కానీ అంటే మనం ఎవరికి చేస్తున్నామో వాళ్లకు ఎలాంటి దానం చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుందో ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఆవుకు నువ్వులు బెల్లం తినిపించచ్చు, అరటిపండు తినిపించచ్చు. కానీ ఒక బిచ్చగాడు వచ్చిండు, వాడికి బెల్లం ఇచ్చినాము, నువ్వులు ఇచ్చినాం అనుకోండి, వాడు ఏం చేసుకుంటాడు? వాడికి అన్నం పెట్టాలి, నీళ్లు పోయాలి, బట్టలు ఇవ్వాలి కట్టుకోవడానికి. అట్లా ఈ విధంగా మనము అమావాస్య రోజు ఈ పనులు చేసుకోవాలన్నమాట. అయితే మరి దానం చేయడం, ఏమేం దానాలు చేస్తాము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బట్టలు, నువ్వులు, బెల్లము, గొడుగు, చెప్పులు, ఇట్లా ఏవైనా సరే. మా తాతకు మా యాపిల్ పండు అంటే ఇష్టం ఉండే అని అంటారు. వాళ్ళని తలుచుకొని యాపిల్ దానం చేయాలి, కనీసం ఒక్కళ్ళకో ఇద్దరికో. అంటే ఆ తలుచుకోవడం వల్ల వాళ్ళు ఏంటి అంటే మనను గుర్తుపెట్టుకున్నారని వాళ్ళు సంతోషపడతారనమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అదేవిధంగా అమావాస్య రోజు తీవ్రమైన అనారోగ్యాలు లేకుంటే ఇబ్బందులు, మనసు చికాకు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టు కింద ఒక నూనె దీపం వెలిగించాలి. ఆవ నూనెనో లేకుంటే నువ్వుల నూనెనో ఏదైనా, ఇప్ప నూనెనో, దాంతో
అప్పుడు అలా దీపం వెలిగించి దానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకున్నట్టయితే మనకు పితృదేవతలు సంతోషించడమే కాదు, శనిదేవుడు కూడా సంతృప్తి చెంది మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ శని దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట రావి చెట్టును పూజించడం వల్ల ఆ రోజు. అట్లాగే మరి ఇంకా మనకు ఈ రోజున కొన్ని చేయని గూడని పనులు ఉంటాయండి. ఏమేంటి అంటే గోళ్ళు కట్ చేసుకోవడం, మంచిగా నెత్తి వెంట్రుకలు కట్ చేసుకోవడము, రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్ళడము, రోడ్ల పైన తిరగడము. కొంతమంది లైట్ లేకుండా చిమ్మని చీకట్లో ఉంటూ ఉంటారు, అలా ఉండకూడదు. అమావాస్య రోజు కనీసం బెడ్ లైట్ అన్నీ వేసుకోవాలి. ఇంకా కొంతమంది చెప్తారు ఒక దీపం వెలిగించి పెట్టుకోవాలి నూనెతోని అని కొందరు పండితులు. అయితే ఇట్లాంటివి చేయకూడదు. మరి మాంసాహారం తినకూడదు. మాంసము, మద్యము, ఉల్లిపాయ, వెల్లిపాయ అంటే మనకు తామసిక పదార్థాలను భుజించకూడదు. అమావాస్య రోజు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి చేయకూడదు. దానివల్ల మనకు మానసికంగా కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అమావాస్య రోజు ఏదో వట్టింది దయ్యం అట్లా ఇట్లా అంటుంటారు కదా. ఈరోజు చీకట్లో చెట్ల కింద ఉండి ముచ్చట్లు పెట్టుడు, రాత్రిపూట మర్రి చెట్టు లాంటి చెట్లకు అంటే వాటికి ఆవహించి ఉంటాయి కదా భూత ప్రేతాలు. అట్లాంటి అమావాస్య రోజు వాటికి ఎవరినైనా ఆవహించే అవకాశం ఉంటుందట చెప్తారు. మనం కొన్ని చూసి ఉంటాం కూడా, కానీ అట్లాంటివి కాబట్టి పెద్దలు చెప్పింది వింటే మనకేం నష్టం లేదు, చేయాలి. అట్లాగే జుట్టు కత్తిరించకూడదు, గడ్డం తీసుకోవడము, కొంతమంది గోర్లు కత్తిరియడము కావాలని అరే రోజు చేస్తారండి. అట్లాంటివి అస్సలు లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా చేసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అన్నీ కట్ అయిపోతాయి అన్నమాట. మనకు కావాల్సిన మంచి పనులు కూడా కట్ అయిపోతాయి, మనకు రావాల్సిన డబ్బు కూడా రాకుండా ఆగిపోతుంది. అంటే మనము చేసే పనుల వల్లనే మనకు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి తప్పకుండా అందరూ తెలుసుకోండి. మళ్ళీ కుటుంబంలో గొడవలు అవుతాయి, ఎందుకంటే పున్నమామాస ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తారు కదా. ఇదే మన మానసికంగా ఇప్పుడు ఈ మాంసము, మద్యం ఈ సేవించిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మైండ్ కంట్రోల్ ఉండదు, గొడవలు పెట్టుకుంటారు, అట్లా వాదిస్తూ ఉంటారు మొండిగా. ఇట్లాంటి అమావాస్య రోజు వీలున్నంత వరకు మౌనంగా ఉండాలి, సాత్వికాహారం తీసుకోవాలి. సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోకూడదు, ఎందుకంటే అమావాస్య అన్నది సూర్యుడి వల్ల మనకు, కాబట్టి నిద్రపోకూడదు. మరి వీలైతే తొందరగా నిద్ర లేచి దైవ ధ్యానం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆ రోజు చక్కగా మన పెద్దలను స్మరించుకోవాలి, భగవంతుని స్తోత్రాలు అన్నీ ఉంటే కనుక చదువుకోవాలన్నమాట. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకేమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మరి పైనుంచి ఇప్పుడు వచ్చే అమావాస్యని ఏమంటారంటే గరిగల అమావాస్య అంటారు. గరిగల అంటే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పేరు ఉంది. ఈసారి వచ్చే అమావాస్యను గరిగల అమావాస్య అంటారు. గరిగల అమావాస్య రోజు ఏం చేస్తాం మనము? అమావాస్య రోజు అంటే గరిగల అమావాస్య అంటే అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పొద్దున ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రదోష వేళలో కూడా పూజించుకొని చక్కగా ఎవరైతే అమ్మవారిని పూజించుకొని ఎవరైనా దానం చేయడము ఏమైనా చేస్తారనుకోండి, వాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది అంటారు. అంటే ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఇంట్లో, లేదంటే దంపతుల మధ్య గొడవలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా, చికాకులు, అలాంటివన్నీ తొలగిపోయి సంతానము సౌభాగ్యము రెండు కలుగుతాయి. అయితే గౌరీదేవిని పూజిస్తారు ఎక్కువ మటుకు. ఈ అమావాస్య రోజు ఉదయం పూట గౌరీదేవిని పూజించాలి, సాయంత్రం పూట ప్రదోష వేళలో లక్ష్మీదేవిని పూజించాలి. ఆ విధంగా పూజించడం వల్ల మనకు గౌరీదేవిని పూజించడం వల్ల మనకు సౌభాగ్యం,
సంతానం కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తారన్నమాట. ఇదండి మరి మనకు చైత్రమాసంలో వచ్చే అమావాస్య రోజు మనం పాటించవలసిన విధి విధానము. తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. చక్కని ఫలితాలను పొందుదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.